మన ఇండియాలో కరెన్సీ నోట్స్ ని పేపర్ నోట్స్ నుంచి ప్లాస్టిక్ నోట్స్ లోకి మారబోతున్నాయని న్యూస్ బాగా వైరల్ అవుతుంది కదా. అదేంటో క్లారిటీగా చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, నాకిప్పుడే తెలియాలి. అసలు ఈ డెసిషన్ వెనక ఒక షాకింగ్ రీజన్ ఉంది. మన పేపర్ నోట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా డ్యామేజ్ అవుతాయి. అందుకే ఆర్బీఐకి ప్రతి సంవత్సరం డ్యామేజ్ నోట్స్ ని రీప్లేస్ చేయడానికి అరౌండ్ 5,000 to 6,000 crores పర్ ఇయర్ అవుతుంది. కానీ ప్లాస్టిక్ నోట్స్ నార్మల్ పేపర్ కన్నా 3 నుంచి 5 times ఎక్కువ రోజులు ఉంటాయి. వాటర్ పడినా మడత పెట్టినా ఈజీగా డ్యామేజ్ అవ్వవు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ నోట్స్ లో స్పెషల్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఫేక్ నోట్స్ తయారు చేయడం చాలా కష్టం. కానీ ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది డిమానిటైజేషన్ లా కాదు. మన దగ్గర ఉన్న పేపర్ నోట్స్ అనేవి ఒక్కసారిగా ఏమీ క్యాన్సిల్ అవ్వు. కొత్త ప్లాస్టిక్ నోట్స్ మెల్లగా సర్క్యులేషన్లోకి వస్తాయి. మరి పేపర్ నోట్స్ బెటరా లేదా ప్లాస్టిక్ నోట్స్ బెటరా, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.